ఉన్నటువంటి 600 సంవత్సరాలకు ఒక బలమైనటువంటి పునాదిని మనం స్థిరపరచుకుందాం. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంది? వాట్ ఈస్ ద పర్పస్? భూమి మీద భగవంతుని యొక్క సంఘం యొక్క స్థాపన చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అన్నటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీలకు రాయబడిన పత్రిక, బైబిల్ తెరవద్దు, మళ్ళీ చెప్తున్నాను నేను, బైబిల్ మూసేయండి, ఆరాంగా కూర్చోండి, జస్ట్ లిసన్. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఈ ప్రజలు భగవంతుని యొక్క ఆలయాన్ని నిర్లక్ష్యము చేసినప్పుడు పరిశుద్ధుడైన పౌలు వారికి కావలసినటువంటి హెచ్చరికను ఇచ్చి దయ ఉంచి భగవంతుని ఆలయానికి భౌతికంగా మీరు వెళ్ళి భగవంతుని ఆరాధింపబద్ధులై ఉన్నారన్నటువంటి ఆ శాసనాన్ని ఆ పత్రికలో ఆనాటి ప్రజలకు ఏనాటికైనా సరిపడేటువంటి శాసనాన్ని పరిశుద్ధ పౌలు మనకు అందించినారు. బైబిల్ అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి ఈ సందర్భానికి సహితమైనటువంటి ఆజ్ఞలు నేను మీతో నివేదిస్తాను. వన్ ఈజ్ లవ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు. రెండవది సర్వ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు పరిచర్య గావించుకోండి. మూడవది క్యారీ ఈచ్ అదర్స్ బర్డన్స్ వన్ అనదర్. వాట్ డస్ ఇట్ మీన్? దాని భావం ఏమైంది? వెన్ యూ సే లవ్ వన్ అనదర్, when you say serve one another, when you say carry each other's burden అన్నటువంటి భావం ఏమి? మై డియర్ ఫ్రెండ్స్, దారిలో వెళుతుంటే అవసరం ఉన్న వానికి 10 రూపాయలు ఇవ్వాలనేది దీని ఉద్దేశం కాదు. దీని ఉద్దేశం యొక్క భావం ఏంటంటే మ్యూచువాలిటీ, నోయింగ్ వన్ టు వన్ ఈజ్ ద ఎసెన్షియల్ క్రైటీరియా ఆఫ్ ద చర్చ్. ఐ రిపీట్ ఇట్, మ్యూచువాలిటీ, పరస్పరము ఒకరిని గురించి మరొకరు సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండడానికి భగవంతుని యొక్క ఆలయము, భగవంతుని యొక్క సహవాసము, భగవంతుని యొక్క ఆరాధనలో తప్పనిసరిగా వ్యక్తిగతముగా వ్యక్తి విశ్వాసం యొక్క వృద్ధి కొరకు రావడానికి బద్ధుడై ఉన్నాడు. దట్స్ వాట్ ద పౌల్ ఇంటెన్షన్ ఈస్. యూ షుడ్ నో వన్ అనదర్. How many of us know what about our friends? Second one, to what extent do you know about others? ఎంతవరకు తెలుసు? ఎంతసేపటికి హాయ్ బాయ్ అని ఒకటే నేర్చుకున్నాం, కానీ నిజముగా వ్యక్తిలో ఉన్నటువంటి బాధను, అవసరతను నోరు పెదవి విప్పకుండా, పృథవి దాటకుండా వారి అవసరతలను గురితెరిగి వారితో సాంఘీభావము కలిపినదే నిజమైనటువంటి స్వచ్ఛమైన సంఘము. ఈ స్వభావము సంపూర్ణము కావాలి అనంటే భగవంతుని యొక్క ఆలయములోనికి భక్తులు తప్పనిసరిగా ఆరాధనలో వారు పాలు పొందాలి. దట్ ఈస్ ద ఫెలో